సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా రోజుల తర్వాత పీఎఫ్ ఆఫీసుల్లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 80,000 వరకు కూడా శాలరీస్ అనేవి రావడం అనేది జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్ అనేవి ఇక వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే కనుక డెఫినెట్గా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టు కనుక ఆల్రెడీ మనకి మార్చి 7th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్టు కనుక మార్చి 27th వరకు కూడా ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్ కనుక చూసుకున్నట్లయితే కనుక https://www.upsconline.nic.in అటువంటి యొక్క వెబ్సైట్ని అయితే విజిట్ చేసి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్, మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఇక పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 30 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 33 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 35 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 7th ప్రకారం సో మనకి బేసిక్ పేన మనకి 45,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక బేసిక్ పేతో పాటు మనకి చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 80,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది గైస్. సో వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక టోటల్గా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 300కి పైగా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి క్యాస్ట్ వరకు ఏ క్యాస్ట్ వరకు ఎన్ని వేకెన్సీ అనేవి కేటాయించారు అనేది ఇక్కడ మనకి క్లియర్గా లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి ఓపెన్ కేటగిరీలో వచ్చేసరికి మనకి 132, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వరకు 32 వేకెన్సీస్, ఓబీసీ వరకు 87, ఎస్సీ వరకు 48, ఎస్టీ వరకు 24, ఇంక్లూడింగ్ మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కూడా మనకి సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక సో ఇక సంస్థకు సంబంధించిన హెడ్ క్వార్టర్స్ అనేది మనకి న్యూఢిల్లీలో అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇనిషియల్గా పోస్టింగ్ అనేది మనకి అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా ఆల్ ఇండియా వైజ్గా మనకి ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి ఛాన్స్ అనేది కూడా కల్పిస్తూ ఉన్నారు. ఇక ఈపీఎఫ్ఓ ఆఫీసులకి సంబంధించినటువంటి సెంటర్స్ అనేవి మనకు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా ఉన్నాయి కాబట్టి ఫర్దర్గా మనకి ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఇక రిక్రూట్మెంట్ అప్లై అయితే చేసుకోండి. సో ఇక పోస్ట్కి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేటైతే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మరి ఏదైనా ఒక విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు బీకామ్ చేసిన, బీటెక్ చేసిన, బీఫార్మసీ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఇక పోస్ట్కి సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి స్కిల్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. డిక్టేషన్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 minutes విత్ ఏ స్పీడ్ ఆఫ్ 120 words per minute ఇన్ స్టెనోగ్రఫీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక పోస్ట్కి మనకి డిక్టేషన్ టెస్ట్తో పాటు ట్రాన్స్క్రిప్షన్ అనేటువంటిది కూడా కండక్ట్ చేస్తారు కాబట్టి సో మనకి టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి మాత్రం డెఫినెట్గా వచ్చి ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఇక పర్సనల్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక కేవలం మనకి ఒకే ఒక రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి రిటన్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకి 2 hours పాటు కూడా ఇక్కడ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రం మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ అటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి మనకి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది.
సో 1/3 నెగెటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్‌గా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది గైస్. సో ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్‌ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్‌కి ఫర్దర్‌గా మనకి స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక స్కిల్ టెస్ట్ వచ్చేసరికి జస్ట్ మనకి క్వాలిఫై నేచర్‌లో మాత్రమే ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ గనుక చూసుకున్నట్టయితే గనక ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వచ్చేసరికి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి అనేటువంటి ఈ యొక్క లొకేషన్‌లో ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తెలంగాణ అభ్యర్థులకి సంబంధించిన డీటెయిల్స్ గనుక చూసుకున్నట్టయితే గనక హైదరాబాద్ అండ్ వరంగల్ అనేటువంటి ఈ యొక్క లొకేషన్‌లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి జూలై 7th కండక్ట్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ మనకి టెంటేటివ్ షెడ్యూల్ అనేది కూడా ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం అయితే జరిగింది. గాయస్ మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కింద పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఒక పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్లకి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.